ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, చెప్పడం కాదు, హెచ్చరించేదేంటంటే, నా ఛానల్ నాకు కావాలి. నీ అంతటా నువ్వు రాసిస్తే సరే సరే, లేదంటే కోర్టుకెళ్తా, నీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతా. నువ్వు నాకు మర్చిపోలేని మేలు చేసావు, మరి నేను బదులు తీర్చుకోవాలి కదా. తెలిసిపోయింది తెలిసిపోయింది, నా గురించి మేఘనకి పూర్తిగా పూర్తిగా తెలిసిపోయింది. నో డౌట్ నో డౌట్, నా నిజస్వరూపం మొత్తం మేఘనకి తెలిసిపోయింది. ఇది కన్ఫర్మ్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మేడం, అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ఆ లత తనంతట తాను ఇక్కడికి రాలేదు. మేఘననే తనని ఇక్కడికి తీసుకొచ్చింది. తన ఛానల్ తనకి కావాలని లత నాకిచ్చిన వార్నింగ్ ఆ లతది కాదు, మేఘనది. దాని కళ్ళల్లో కనిపించిన ధైర్యం, అది నాతో మాట్లాడిన ప్రతి మాట, అన్నీ మేఘనవి. అదంతా మీ ఊహే తప్ప నిజం కాకపోవచ్చు కదా మేడం. ఏయ్ మెంటల్, మైండ్ ఏవైనా పనిచేస్తోందా నీకు? ఆ మేఘన నాతో ఏం మాట్లాడుతోందో తెలియదా నీకు? లతకి ఛానల్ తిరిగి రాసివ్వకపోతే నేను జైలుకి వెళ్తానని హెచ్చరించింది. లత నా మీద కోర్టుకు వెళ్తే నా పరువు రోడ్డు మీద పడుతుందని భయపెట్టింది. నిజంగా లత మనసులో తన ఛానల్ తనకి కావాలి అనే ఉద్దేశం, ఆలోచన తనకి ఉంటే ఆ మాటలన్నీ డైరెక్ట్ గా మాట్లాడి ఉండేది కదా. అలా కాకుండా మేఘనెందుకు మాట్లాడుతుంది? అవును మేడం, లాజిక్కే. అర్థమైందా? ఇప్పటికైనా నీకు అర్థమైందా? లతతో మేఘన ముందే మాట్లాడింది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసింది. లతకి ఒక నీడలా నిలబడి మేఘన ఇదంతా నడిపించింది అని నీకు అర్థమైందా? ఆలోచిస్తుంటే కొంచెం డౌట్ కొడుతుంది మేడం. ఇంకా డౌట్ అది అంటావేంటే వెర్రి మొహమా? నందు మేఘన విడిపోవడానికి నేను చేసిన కుట్రే కారణమన్న విషయం దానికి తెలిసిపోయింది. అందుకే అది నిన్న ఇంటికి భోజనానికి పిలిచి నాతో ఆడుకుంది. ఇప్పుడు లతని తీసుకొచ్చి వార్నింగ్ ఇప్పించింది. ఇవన్నీ చూస్తుంటే నా నిజస్వరూపం నందుకి తెలియడం కోసం అది నా చుట్టూ ఒక పద్మవ్యూహం పన్నుతోందని అర్థమవుతోంది. మేడం, నాకు డౌట్. ఏంటి? నిజంగా మీ గురించి, మీ కుట్ర గురించి ఆ మేఘనకి తెలిసిపోయి ఉంటే నీ అంతు చూస్తాను అని మీకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వాలి కదా. మరి అలా కాకుండా ఇలా చాప కింద నీరులాగా నరకు రావాల్సిన అవసరం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదే. ఇలా ఏమీ తెలియనట్టు నన్ను నమ్మిస్తూ నా ముందు నటించడం వెనుక తన ఉద్దేశమేంటో, తన ఆలోచనేంటో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక పక్కా ప్లాన్తో ఉందని మాత్రం అర్థమవుతోంది. ఆ మేఘన పతనాన్ని, దాని చావుని నేను చూడాలి అంటే దాని ప్లాన్ ఏంటో నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. దానికి, దాని ప్లాన్కి ఊపిరాడని షాక్ ఇస్తాను. బుక్ ఎక్కడ పడిపోయింది? నేను బ్యాగ్ ఎక్కడ ఓపెన్ చేయలేదే. ఫ్రెండ్ వినాయకుడి దగ్గర ఏమన్నా పడిపోయిందా? వినాయక, నా నోట్బుక్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు నాకు నోట్బుక్ లేదంటే మా మేడం కోప్పడతారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే
నీ దగ్గరే ఉందా ఫ్రెండ్? ఎవరో మంచోళ్ళు జాగ్రత్తగా నీ పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళకి థ్యాంక్స్ నా తరపున నువ్వు తెలిసేలా చెయ్యి. ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. వినాయక, ఈ బుక్ ని స్పైడర్ మ్యాన్ నీ దగ్గర పెట్టాడు కదా? ఏమో నాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఎన్ని రోజులుగా నా కోసం రాని స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఎందుకు వస్తాడు? నా బుక్ నీ దగ్గర ఎందుకు పెడతాడు? ఎంతో మంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకరు తీసి ఉంటారా? తీసి నీ పాదాల దగ్గర పెట్టారా? ఏమో వినాయక, నీకే తెలియాలి. నాకైతే ఏం అర్థం కావడం లేదు. నా మనసు మాత్రం ఈ బుక్ ని స్పైడర్ మ్యాన్ నీ పాదాల దగ్గర పెట్టాడు అని చెప్తుంది. నేను ఈ మధ్య స్పైడర్ మ్యాన్ గురించి ఏమైనా ఓవర్గా థింక్ చేస్తున్నానా? నాకేమైనా స్పైడర్ మ్యాన్ పిచ్చి పట్టిందా? నాకేం అర్థం కావట్లేదు. సరే, నేను స్కూల్కి వెళ్తున్నాను. నందు ఈ మధ్య ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నాడు. కనీసం టైంకి తింటున్నాడో లేదో, లేకపోతే పనిలో పడి మర్చిపోతున్నాడో. వాడు తిన్నాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే మంచిది. ఆఫీస్లోనే ఉంటాడు కదా, కవరేజ్ ఏరియాలో లేదో నొస్తుందేంటి? నందు ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఏంటి వీడు ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ఒకసారి చేసి చూస్తాను. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా, పదే పదే చేస్తున్నారు. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే నందు ఏమనుకుంటాడు? ఇది ఆఫీస్ నెంబరే కదా, పర్సనల్ నెంబర్ కాదు కదా. పర్వాలేదులే, ఎవరో అర్జెంటుగా మాట్లాడాలనుకుంటా. ఏంటి నందు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు?
ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందేంటి? ఈ ఫోన్కేమో ఎన్నిసార్లు చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు. ఇంకా దేని గురించైనా నువ్వు ఆలోచిస్తూ ఉండిపోయావా? ఎప్పుడు మనసులో బాధపడుతూ ఉండడం కాదురా, దానికి సొల్యూషన్ ఏంటో వెతుక్కో. లంచ్ టైం అయింది, అసలు నువ్వు ముందు లంచ్ చేసావా? చేసుండవు, నాకు తెలుసు. ఏ ఆలోచనలో పడో వర్క్లో పడో మర్చిపోయి ఉంటావు. కొన్ని రోజులు పోతే నీకొక తల్లి ఉంది, ఇల్లుంది అని కూడా మర్చిపోతావు. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? నిన్నే అడుగుతోంది, తిన్నావా లేదా? హలో నందు, నువ్వేనారా ఫోన్ లిఫ్ట్ చేసింది? ఎవరు? అత్తయ్య, అత్తయ్య, నందు వర్క్ లో ఉన్నాడు. ఓ, ఏమైనా చెప్పాలా అత్తయ్య? నా కొడుక్కి బాక్స్ పంపించాను, తిన్నాడో లేదో గుర్తు చేద్దామని చేశాను. అసలే వాడికి ఈ మధ్య ఆలోచనలు ఎక్కువయ్యాయి. అలాగే అత్తయ్య, మీ అబ్బాయి రాగానే చెప్తాను. ఏ కథ ఎటు పరుగెడుతుందో, ఏ అడుగెటు తడబడుతుందో, ఏ మలుపెట్టుగా నెడుతుందో తెలీదే. ఏ క్షణం ఎప్పుడేం చేస్తుందో, ఎవరినెలా నిలబెడుతుందో, ఎవరినెలా పడగొడుతుందో తెలీదే. మెరిసే కలలు తడిసాయి ఎందుకు విరిసే లోపుగా, ఎగసే అలలు విరిగాయి దేనికు తలవని తలపుగా. స్వరంలో ఆగిందే కెరంట, కన్నీరే ఓదార్పు ఎంతో కొంత. అత్తయ్య, మీ చేతి వంటనే కాదు
అమ్మ లాంటి మీ ప్రేమను కూడా మిస్ అవుతున్నాను. చాలా బాధగా ఉంది అత్తయ్య. మళ్ళీ మనమందరం ఒక చోట ఆనందంగా కలిసుండి మీరు చూపించే అమ్మ ప్రేమని పొందే అదృష్టం త్వరలోనే వస్తుందన్న ఆశతో ఉన్నాను. అందుకోసం చాలా ప్రయత్నిస్తున్నాను కూడా. చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే. అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే. ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే. నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు బహుశా మనిషి కంటే ఆ దేవుడికి స్వార్థం ఎక్కువ అనుకుంటాను అత్తయ్య. అందరూ ప్రేమగా కలిసి ఉంటే సంతోషంగా ఉంటే చూడలేడు అనుకుంటాను. అందుకే మన కుటుంబాన్ని ఇలా వేరు చేసి బాధ పెడుతున్నాడు. కన్ను ఆర్పకుండా అలాగే చూస్తున్నాడు. కొంపదీసి నేను తినడం చూసేసాడో ఏంటి? ఒకవేళ చూశాడనుకో, అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం కదా, అందుకే 2 ముద్దలు తినుంటుందిలే అని అనుకోకుండా దొంగని పోలీసులు చూసినట్టు ఎలా చూస్తున్నాడో చూడు. ఈవిడ గారు లంచ్ బాక్స్ని ఎందుకు అంత ఫీల్తో చూస్తున్నట్టు? నేనేం ఫుడ్ తింటున్నానో చూడ్డానికేనా, లేదంటే అమ్మ చేతి వంట గుర్తొచ్చిందా? వద్దులే, మనంతటా మనం మాట్లాడితే లోకు అయిపోతాం. ఇప్పటికే నన్ను నా ప్రేమని విలువ లేకుండా చేసింది. ఇప్పుడు మాట్లాడితే ఇంకా విలువ లేకుండా చూస్తుంది.
కొడుక్కి బాక్స్ పంపించాను. తిన్నాడో లేదో గుర్తు చేద్దామని చేశాను. అసలే వాడికి ఈ మధ్య ఆలోచనలు ఎక్కువయ్యాయి. అర్థంకి ప్రేమని బాధని ఎలాగో అర్థం చేసుకోవడం లేదు. కనీసం అమ్మ ప్రేమనైనా పట్టించుకో. వాట్? మీరు వర్క్ బిజీలో పడిపోయి తినడం మానేస్తారేమోనని మీ అమ్మగారు ఫోన్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ ఆరోహి. నువ్వేంటి ఇక్కడ ఏ టైంలో? ఇది నీకెందుకు? నాకు ఆ బొమ్మ కావాలి. ఆ రోజు నువ్వేనా దీన్ని బూడిద చేసింది? ఆ రోజు ఇది కేవలం బొమ్మ కాబట్టి నీ కుట్రలు ఫలించాయి. కానీ ఈ రోజు ఇది బొమ్మ కాదు, ప్రేమ ప్రతిష్ఠ చేసుకున్న మా ప్రాణం. మా ప్రేమని చంపలేవు, ఈ విగ్రహాన్ని బూడిద చెయ్యలేవు.